పర్యాటకులకు హైదరాబాద్ అందాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. నగరంలోని హుస్సేన్ సాగర్ తీరం, ఎన్టీఆర్ పార్క్, లుంబిని గార్డెన్స్ ప్రాంతాలు సందర్శకులతో కిటకిటలాడుతున్నాయి. పచ్చటి మైదానాలు, పడవల్లో విహారం విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వేసవి సెలవుల్ని సరదాగా గడిపేందుకు రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే సందర్శకులతో రాజధాని నగరం కిటకిటలాడుతోంది. నగరంలోని చారిత్రాత్మక ప్రదేశాలు, పర్యాటక కేంద్రాలు జనసమర్థంగా మారాయి. ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, లుంబిని, ఎన్టీఆర్ గార్డెన్స్, సంజీవయ్య పార్క్ ప్రాంతాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. బోటింగ్, లుంబిని పార్క్ వాటర్ ఫాల్స్, జలవిహార్ను వేలాదిగా సందర్శిస్తున్నారు. హుస్సేన్ సాగర్ లో బుద్ధ విగ్రహం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. సాయం సమయంలో పడవ షికారు పర్యాటకులకు మధురానుభూతిని పంచుతోంది. స్పీడ్ బోట్లు, విద్యుత్ క్రూయిజ్ బోట్లలోని నృత్యాలు ఆకట్టుకుంటున్నాయి. సందర్శకుల రద్దీ దృష్ట్యా పర్యాటక శాఖ బోట్ల సంఖ్యను పెంచింది. ఇసుకేస్తే రాలని జనము ఏదైనా సరదాగా బోటింగ్ చేద్దామన్నా మాకు అందుతుందో అనేది ఉంది. ఇంతమంది ఇక్కడ వినియోగించుకుంటున్నారంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మేము కూడా వేరే ప్లేసెస్ ఎక్కడ ఎంచుకోకుండా ఇక్కడే వచ్చాము. బాబు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. పొద్దున నచ్చింది, ఇంకా ఫాస్ట్ బోట్ నచ్చింది. ఇక్కడ బిర్లా మందిర్ వచ్చాను అండ్ లుంబిని పార్క్ నుంచి ఇక్కడ వచ్చాను బుద్ధుని చూడడానికి. ఫస్ట్ టైం చూస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది. ఈ మధ్యకాలంలో సంవత్సరం నుంచి ఈరోజు చాలా హైయెస్ట్ కలెక్షన్ కూడా రాబోతున్నది. 3.5 లక్షల వరకు. ఒక 25,000 పబ్లిక్ ఈ సరౌండింగ్ ఏరియాలో ఈ రోజు విజిట్ చేశారు మార్నింగ్ నుంచి. గత ఏడాది కంటే పర్యాటకుల రద్దీ పెరగడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లపై దృష్టి పెట్టారు.